హైవ్యూస్ దాదాపు 46 సంవత్సరాల తర్వాత 1978లో మే 13న పూరి జగన్నాథుని ఆలయంలో రత్న భాండాగారాన్ని ఓపెన్ చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ రెండు ఉంటాయి, బాహర భండార్ అండ్ భీతర భండార్ అని చెప్పేసి. సో మన తెలుగులో చెప్పాలంటే బాహ్య గది, లోపల గది అని. ఈ బాహ్య గదిలోంచి ఉన్నటువంటి ఆభరణాలు స్వామివారికి నిత్యం వాడుతూ ఉంటారు. లోపల గది సంబంధించి రత్న భాండాగారం క్లోజ్ చేస్తారన్నమాట. 1805లో అప్పుడు కలెక్టర్ ఎవరైతే చార్లెస్ ఆధ్వర్యంలో మొట్టమొదట లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అలా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి లెక్కింపు ప్రక్రియ చేస్తూనే ఉంటారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వందల కేజీల్లో బంగారం, వెండి, రత్నాలు, వజ్ర వైడూర్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సంపద విలువ 1978లో మేము పూర్తిగా లెక్క కట్టలేము అని చెప్పేసి అన్నారు వాళ్ళు. బట్ రఫ్గా ఏం చేశారంటే ఎన్ని ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఎన్ని కేజీలు ఉంటాయి అన్నట్టు చెప్పుకొచ్చారు. అలా 454 బంగారు ఆభరణాలు ఉన్నాయి. అందులో కిరీటాలు ఇక రకరకాలు ఉంటాయి. అవి 128 కేజీల 380 గ్రాములు. ఇక సిల్వర్కి సంబంధించి 293 రకాల ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ వెయిట్ వచ్చి 221 కేజీల 53 గ్రాములు. సో పాయింట్కి వస్తున్నా, నాగబంధం మధ్యాహ్నం వరకు నిన్నటి వరకు మనకు ఒక 15 రోజులు బట్టి అదే న్యూస్ అనమాట. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎలాగైతే నాగబంధం ఉందో అటువంటి నాగబంధమే పూరి జగన్నాథ్ ఆలయంలో కూడా ఉంది. ఏది రత్న భాండాగారానికి ఓపెన్ చేయరు. ఎలా ఓపెన్ చేయరు? 1978లో ఓపెన్ చేశారుగా, 1982లో ఓపెన్ చేశారుగా, 1985లో ఓపెన్ చేశారుగా. బట్ 82, 85లో ఓపెన్ చేసిన దాని తాలూకు లెక్కలు బయటికి చెప్పలే. అండ్ ఇక అప్పటి నుంచి అలాగే క్లోజ్ చేసి ఉంచారు. బట్ 2018లో కొంతమంది కోర్టుకు వెళ్ళారు, ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే అని. ఒడిశా హైకోర్టు ఓకే ఓపెన్ చేయండి అన్నారు. గవర్నమెంట్ సైలెంట్ కూడా మరలా సుప్రీంకోర్టు ఓపెన్ చేయండి అన్నారు. తీరా ఓపెన్ చేద్దామని చూస్తున్నప్పుడు ఒరిజినల్ కీ లేదు, కీ ఎక్కడుందో తెలియదు. దాన్ని సరే మరమ్మతులకైనా ఏర్పాటు చేయాలి కదా అని చెప్పేసి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ గవర్నమెంట్కి ఇచ్చిన వాళ్ళే బయట పెట్టలేదు. దాంతో బీజేపీ ఏం చేసింది, మన నవీన్ పట్నాయక్ ద్వారా, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నిన్నటి వరకు ఆయనే ఉన్నారు, చాలా సిన్సియర్ ఆయన, ఓకే. ఆయన దగ్గర ఓ రకంగా చెప్పాలంటే పర్సనల్ అసిస్టెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. అతను రీసెంట్ రిజైన్ కూడా చేస్తున్నారు, తమిళం ఆయన. అతని ద్వారా ఈ తాళం అంతా కూడా తమిళనాడుకి పోయిందని, అంటే పూరి జగన్నాథుని యొక్క క్షేత్రం ఉన్నటువంటి నగలు, నిధులు మొత్తం కూడా చెన్నైకి తరలించారు, తమిళనాడు వెళ్ళిపోయినాయి. బీజేపీ దిక్కుమాల ప్రచారం అసలు అంత దారుణంగా చేశారు వాళ్ళు. దాంతో తెలిసి తెలియకుండానే కొంతమంది ఫూలిష్గా ఉండి హిందువులు బీజేపీ గట్టి ఓట్లు వేసేసారు. అందుకే నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. అదర్వైజ్ నవీన్ పట్నాయక్ ఓడిపోయే ఛాన్సే లే. మతాన్ని రెచ్చగొట్టింది అక్కడ బీజేపీ, పిచ్చోళ్ళు రెచ్చిపోయి ఓట్లు వేశారు బీజేపీకి. సరే పాయింట్కి వస్తున్నా, మామూలుగా ఈ రత్న భాండాగారంలో 5 పెట్టెలలో ఈ ఆభరణాలు, నగలు, రత్నాలు, వైద్య మొత్తం కూడా దాచి ఉంచున్నారు. ఇక ఇప్పుడు ఈరోజు మరలా ఓపెన్ చేయాలి. మొత్తం ఎంతమంది, 16 మంది సభ్యులు, ఇందులో రిటైర్డ్ జడ్జి, నిజమైన పోలీసులు, ఇంకా వాళ్ళు వీళ్ళు మొత్తం ఆజ్ఞ అనే ఒక క్రతువు నిర్వహించి పినాకి విశ్వాస్ అని చెప్పేసి, పినాక్ మిశ్రా ఎస్పీ ఆయన కూడా ఉన్నాడు. ఆజ్ఞ అనే క్రతువు నిర్వహించడం, దండం పెట్టున్నాడు, క్రతువు నిర్వహించారు. ఈ రత్న భాండాగారం డోర్లు ఓపెన్ చేశారు. ఒకసారి స్పృహ పడిపోయాడు. ఆగమేఘాల మీద నీరుపోయినటువంటి ఆ పక్కనే పెట్టున్నారు. ఎందుకంటే ఈ నాగబంధం అని అనేటప్పటికీ లోపల పాములు ఉంటాయని చెప్పేసి పాములు పెట్టే వాళ్ళని, విషానికి విరుగుడిని, డాక్టర్స్ని, ఆక్సిజన్ సిలిండర్స్ని, ఫైర్ ఇంజన్లని అన్ని పట్టుకెళ్ళి ఆడ పెట్టున్నారు. ఎందుకంటే ఆ రకంగా మీడియాలో భయపెట్టి తెచ్చారు. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి ఆ గదులు ఓపెన్ చేసింది ఎప్పుడు ఏంటంటే 100 సంవత్సరాలు అవుతుంది. ఆ నాగబంధం ఉన్నది అసలు ఓపెనే చేయలేదు అసలు, అదైతే కొన్ని 100 సంవత్సరాలుగా. బట్ ఇక్కడ అలా కాదు, ఓపెన్ చేస్తూనే ఉన్నారు. అయినా సరే భయపెట్టేశారు ఆ రకంగా. విషసర్పాలు ఉంటాయి, అది ఇది అంటూ. సో ఇప్పుడు ఏంటి విషయం, ఏ విషసర్పాలు లేవు. లోపల ఆల్రెడీ రత్న భాండాగారంలోకి వెళ్ళారు. 6 కొత్త చెక్కల పెట్టెలను పట్టుకెళ్లారు. లోపల 5 పాత చెక్క పెట్టెల్లోంచి నిధులు అవన్నీ కూడా ఫస్ట్ డిజిటల్ డాక్యుమెంటేషన్ అంటారు. మొత్తం కూడా కంప్యూటర్స్గా బంగారం నగలు వచ్చేసి బరువు ఎంత, అది ఏ ఫోటో, ఆ నగ ఏది, బరువు ఎంత, గోల్డా, వజ్రమా,
రత్నమా లేదన్నప్పుడు వెండ ఏంటి మొత్తం లెక్కలు వేసేసి దాన్ని పాత పెట్టెలోకి మార్చేస్తారు. సారీ, పాత పెట్టె నుంచి కొత్త పెట్టెలోకి మారుస్తారు. వీటిని ఒక రహస్య ప్రదేశంలో ఇప్పుడున్నటువంటి దాని ప్రకారం అప్పుడు లెక్క కడతారనమాట. దాని వాల్యూ ఎంత అని అప్పుడు మనకి లెక్కలు వస్తాయి. సో ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అసలు ఏమీ లేదండి. నేను కూడా ఈవెన్ ఇప్పటి వరకు వెయిట్ చేసింది కూడా ఎందుకంటే ఇంకా అప్డేట్ చెప్తారు, ఇంకా అప్డేట్ వెయిట్ చేస్తూ ఉన్నా. చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, సార్ పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం ఓపెన్ అయింది, మరి దాని సంగతి చెప్పండి సార్ అని. టీవీలో చూస్తాను కదా కొన్ని ఛానల్స్ అయితే నాకు నవ్వు వచ్చింది సార్. అసలు పాప ఎస్పీ కలుదిరిగి పడిపోతే దాన్ని గొరం చూపిస్తున్నారు అసలు. అండ్ ఆ రత్న భాండాగారానికి సంబంధించి స్టిల్ ఇంకా నాగబంధం అంటారు. ఆల్రెడీ ఓపెన్ చేసుకుని లోపలికి కూడా పోయినాయి. లాస్ట్ టైం ఓపెన్ చేయలేందుకు తాళం దొరకడం. తర్వాత ఏమైంది, పూరి కలెక్టరేట్లో ట్రెజరీలో ఈ తాళం ఉందన్నమాట, డూప్లికేట్ కీ ఒకటి ఉంది. దాన్ని బేసుకుని ఇప్పుడు ఓపెన్ చేశారు. అంతా పర్ఫెక్ట్గానే మూవ్ అవుతూ ఉన్నారు. ఇక పూరి జగన్నాథ్ క్షేత్రానికి సంబంధించి కూడా చాలా విషయాలు చెప్పుకునే తర్వాత మాట్లాడి ఇప్పుడు ఓన్లీ రత్న భాండాగారానికి సంబంధించి ఓపెన్ చేస్తారు. అవన్నీ కొత్త పెట్టెలోకి మారుస్తారు. అలా మార్చడానికి ముందు మొత్తం డిజిటల్ డాక్యుమెంటేషన్ చేస్తారు. ఆ తర్వాత ఒక రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి అక్కడ మొత్తం లెక్కలు తీసి ఎంత ఏంటి చెప్తారు. అగైన్ ఆ తర్వాత మరలా జాగ్రత్త తీసుకొచ్చి మరలా రత్న భాండాగారంలో మరలా దాన్ని దాచిపెడతారు. సో అంత కూడా పర్ఫెక్ట్గా ఉంది, క్లియర్గా ఉంది, ఎక్కడటువంటి ఇబ్బంది లేదు, ఏ నాగుపాములు లేవు, అండ్ కొత్తగా ఏదో వచ్చేసి భయపెడతారు కాబట్టి ఏమీ లేవు అక్కడ. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించి నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది, నాగబంధం అని ఏదైతే అంటున్నారు, ఆ తలుపుల దగ్గరికి వెళ్తే వింత వింత సౌండ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అది కనుక తీస్తే చనిపోతారని అంటున్నారు. అది తీయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు చనిపోతున్నారని అంటున్నారు. ఇక మీదట నేను అనుకోవటం ఏంటంటే, ఈ పూరి జగన్నాథ ఆలయంలో ఏదైతే నాగబంధం ఉన్నా కానీ ద బెస్ట్ వేలో, పర్ఫెక్ట్ వేలో ఆజ్ఞ అనే క్రతువు నిర్వహించి, అయ్యా జగన్నాథ నీ ఆజ్ఞతోనే మేము ఓపెన్ చేస్తున్నామయ్యా, న్యాయస్థానాన్ని చెప్పాయ్యా, మమ్మల్ని అనుమతించయ్యా, నీ వజ్ర వైడు రత్న మనమాణిక్యాలను లెక్క కడతానికి అని ఆయన ఆజ్ఞ తీసుకుని వీళ్ళు వెళ్ళినట్టే. అనంత పద్మనాభ స్వామి అంటే ఎవరు? ఆయన విష్ణుమూర్తి స్వరూపమే. జగన్నాథుడు అంటే ఎవరు? శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి స్వరూపమే. ఈయన విష్ణువే, ఆయన విష్ణువే. అక్కడ కూడా ఆజ్ఞ అనే క్రతువు నిర్వహించి దెన్ నాగబంధానికి సంబంధించి ఓపెన్ అయ్యే విధంగా, మరి గరుడ బంధనం అన్నారు ఓపెన్ అవ్వాలంటే. అలా కాకుండా మేబీ ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి లైక్ ఆ వేళ వాటిని ఓపెన్ చేస్తారు నేను అనుకుంటూ ఉన్నా. ఒరే అయ్యా, ఏ గుడికి ఆ గుడి సెపరేట్ రా బాబు, కొత్తగా రిస్క్ వద్దయ్యా, ఆల్రెడీ లక్షల కోట్ల సంపద ఉంది అనంత పద్మనాభ సమాలయం, ఆ నాగబంధం ఎందుకు తెలుసుకోవటం, లేనిప్పుడు రిస్క్ ఎందుకు చేయటం, దాన్ని అలాగా వదిలేద్దామని అనుకుంటే వదిలేయచ్చు. బట్ ఇప్పటికీ ఆ విషయం చాలా మంది భయపడి ఉన్నారు. వద్దురా బాబు, దాని జోలికి వెళ్తే చచ్చిపోతున్నారు ఎవరో ఒకళ్ళని. సో ఒకవేళ ఎవరైనా రిస్క్ చేసి మరలా కోర్టులకు వెళ్తే ఓపెన్ చేయమని చెప్పొచ్చు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆలయంలో రత్న భాండాగారం ఓపెన్ అయింది కాబట్టి, ఎవరికైనా కాలేదు కాబట్టి, నాగబంధం ఉన్న ఎటువంటి నాగభావం లేవు కాబట్టి. మీరేమంటారు? పూరి జగన్నాథ ఆలయం, అనంత పద్మనాభ స్వామి ఆలయం రెండు వేరు అంటారా? రెండు విష్ణుమూర్తి ఆలయాలు కాబట్టి, రెండు చోట కూడా లక్షల కోట్ల సంపద ఉంది కాబట్టి ఇక్కడ ఎలా ఓపెన్ అయిందో అక్కడ కూడా అలాగే ఓపెన్ చేశాను అంటారు. ఇక్కడ తాళాలు, అక్కడ నాగబంధమే. తాళం కాదు, అక్కడ నాగబంధం అంటున్నారు. తాళాలు లేవంట. సో ఓపెన్ అయితే కదా అనంత పద్మనాభ స్వామి ఆలయం. పూరి జగన్నాథ్ ఆలయం అయితే ఓపెన్ అయింది, రత్న భాండాగారం లెక్కలైతే వేస్తున్నారు. లెక్కలు కదా, డిజిటల్ డాక్యుమెంటేషన్ చేస్తున్నారు, లెక్కలు వేరే చోట వేస్తారు. ఆ తర్వాత మనకు డీటెయిల్స్ తెలుస్తాయి. మరలా చెప్తున్నా, ఇది ఓపెన్ అయింది కాబట్టి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం వంటి గదిని కూడా ఓపెన్ చేస్తారా లేదా, ఓపెన్ చేయొచ్చా లేదా, ఓపెన్ చేయడం సాహసిస్తారా లేదా కింద కామెంట్లో తెలియచేయండి.